పాసురం. రోజుకో పాసురంలో ఈరోజు 19వ పాసురం నేర్చుకుందాము. ఆండాళ్ తిరువడిగలే శరణం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாலனை எத்தனை போதும் துயிலளவட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாற்றகில்லாயால் தத்துவமன்று தகவேலோ రెంబావాయ్. ఆండా తిరువడిగలే శరణం. చక్కగా ఈ రోజు మనం 19వ పాసురానికి చేరుకున్నాము. నిన్న ఏం చెప్పారు అమ్మ? నీలాదేవిని ఎలాంటి చేతులతో దగదగదగా మెరిసే గాజులున్న చేతులతో గలగలలాడిస్తూ చక్కగా ఆ గడియను తీయమ్మా అన్నారు. మనలో కూడా అహంకారం మమకారాలు అనే తలుపులు మూసుకుపోయి ఉన్నాయి, 2 తలుపులు. వాటి యొక్క గడియను మనల్ని కూడా తీసుకోమని చెప్పింది అమ్మవారు. ఈ రోజు ఏం చెప్తున్నారు? మనందరికీ అసలు భగవంతుని తత్వం తెలియాలి అంటే ఆచార్యుల అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. మనమేమో తమిళ సాంప్రదాయంలోకి వచ్చేసరికి ఆచార్యులు అంటాము, మన సాంప్రదాయంలో వచ్చేసరికి గురువుల అవసరం ఎంతైనా ఉంది గురువులన్నా ఆచార్యులన్నా ఒకటే. అలా భగవంతుని తత్వం తెలియాలి అంటే ఆచార్యుల అవసరం ఉంది అంటున్నారు. అందుకనే మనకు అమ్మ 16వ పాసురంలో ఆచార్య సన్నిధానానికి తీసుకెళ్ళింది మనలందరినీ ఆండాళ్ తల్లి. ఎవరు ఈ ఆచార్యులు అంటే నందగోపుడు. నందగోపుడు ఎలా ఆచార్యుడయ్యాడు అంటే భగవత్తత్వం ఎవరి ఆధీనంలో ఉంటుందో అలాంటి వాళ్ళని ఆచార్యులుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు భగవంతుడు ఈయన ఆధీనంలో ఉన్నాడు కాబట్టి నందగోపుడిని ఆచార్యుడిగా చేసుకొని అతని దగ్గరికి వెళ్ళారు మొదటగా. ఆచార్యుని యొక్క అధీనంలో ఉంటుంది. ఆయన ఏం చేస్తారు మరి? ఆయన మంత్రోపదేశం చేస్తారు. మనకు భగవంతుణ్ణి భగవతత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక మంత్రం అవసరం. అలాంటి మంత్రాన్ని ఉపదేశం చేసేది ఎవరయ్యా అంటే ఈ ఆచార్యులు అన్నమాట. అందుకని మనం ముందుగా ఆచార్యులను ఆశ్రయించి ఉండాలి అని చెప్తుంది మనకు ఆండాళ్ తల్లి. ఆ మంత్రాన్ని మనకు అనుగ్రహించి ఆచార్యులు ఆ తత్వాన్ని తెలియచేస్తున్నారు. ఈశ్వర తత్వాన్ని అంతా మనకి తెలియచేస్తున్నారు, భగవత్ తత్వాన్ని తెలియచేస్తున్నారు. ఇంకా ఏం చెప్తుంది అమ్మ? ఈ రోజు పాసురంలో అమ్మ ఇద్దరిని నిద్ర లేపుతుంది. ఎవరిని? స్వామివారిని, అమ్మవారిని ఇద్దరిని లేపుతుంది. ముందుగా ఇద్దరిని లేపటంలో అర్థం ఏంటి? అలా మనం భగవతత్వం కావాలి అంటే, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే మనకు అమ్మ యొక్క కృప కావాలి. అలా కృప కావాలి అంటేనే మనం ముందుగా స్వామి వారి యొక్క కృప కావాలి అంటే ముందుగా అమ్మని ప్రార్థించుకోవాలి. అందుకే ఈ రోజు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో అమ్మవారు స్వామివారు పడుకున్న శయ్య అంటే పడుకునే మంచం ఎంత అందంగా ఉందో ఆ శయ్య యొక్క వర్ణన, చక్కటి వర్ణన ఈ పాసురంలో మనం తెలుసుకుంటాం. ఈ రోజు వాళ్ళు శయించిన మంచం ఎలా ఉందో, ఆ శయనాగారం ఎలా ఉందో, ఎలా మెరుస్తుందో అని అమ్మ మనకు చక్కగా వివరించారు ఈ శ్లోకంలో. అలా వివరించటంలో ఏంటి అర్థము? అలా వివరిస్తూ వాళ్ళ మంచం గురించి వివరిస్తున్నారు అంటే మనల్ని ఏం మార్చుకోమని, మనలో ఉన్న తత్వాన్ని దేనిగా ఉపమానం చేసి చెప్తున్నారో మనం అది గ్రహించాలి. అక్కడ ఆహా అంత అందంగా ఉందా ఆ మంచము అని ఆ మంచం మీద శ్రద్ధ పెట్టి కలిగి ఉండటం కాదు. ఆ మంచం యొక్క వర్ణన అంత అందంగా ఉంది అంటే మనల్ని మన జీవితంలో అన్వయించుకొని వాటికి ఎలా మార్పులు చేసుకోవాలి అనేదే ఆండాళమ్మవారు మనకు చెప్తున్న తత్వం. ముందుగా పాసురంలో పదాలకి అర్థం. కుత్తు విளக்கு అంటే గుత్తి దీపములు, ఎరియా అంటే వెలుగుచుండగా, కోడు
అంటే మంచం కోడుకు చెప్తాం కదా! ఆ మంచం కోడు ఎలాగుందంట, ఏనుగు దంతాలతో చేయబడి ఉందంట. స్వామి, అమ్మవార్లు నిద్రిస్తున్న మంచం కోడు ఏనుగు దంతాలతో చేయబడి ఉందంట. కాళ్ళను కలిగిన, కట్టిల్ మేల్ మంచం మీద గల, మెత్తెన్‌రా మెత్తని, పంజ శయనత్తిన్ మేల్ పంజ అంటే 5. మనకు పంచ అంటాము. వాళ్ళు పంజ అంటారు. పంజ శయనత్తిన్ మేల్ 5 గుణములు కలిగిన పడకపై ఏరి ఎక్కి కొత్తు గుత్తులు గుత్తులుగా అలర్ పూయు పువ్వులతో అంటే పువ్వులతో అలంకరించబడిన ఏంటి ఆ పువ్వులతో అలంకరించబడింది పూంగుళల్ కొప్పును కలిగిన నప్పిన్నై నీలాదేవి యొక్క కొంగై స్తనములను మేల్వైత్తు తనపై ఉండేటట్లు ఉంచుకొని కిడంద పడుకున్న మలర్ మార్ప వికసించిన వక్షస్థలం కలవాడా వాయ్ తిరవాయ్ నీ నోటిని తెరవయ్యా మై కాటుకతో అలంకరించబడిన తడం విశాలమైన కన్నినాయ్ కన్నులను కలిగిన దానా పిరవు నీ నాదుని ఎడబాటును ఎత్తనై ఏలుం క్షణకాలమైనను అంటే ఆమె ఆయన నాదుడి ఎడబాటును క్షణకాలం కూడా భరించలేకుండా ఉందంట. అలా ఉంది ఆమె విరహం. తుయిలెల వట్టాయిగాన్ అంటే సహింపలేని దానా క్షణమైన అతని ఎడబాటుని సహించలేని దానా నీవు ఉన్ నీ మనాల మల మనాలనై భర్త అయిన శ్రీకృష్ణుణ్ణి ఎత్తనై పోదుం ఒక క్షణమైన తుయిలెలా పట్టాయిగా నిద్ర నుండి లేపుటకు అంగీకరించు తత్వం ఇది నీ స్వరూప తత్వం కాదు అలా నిద్ర లేపకుండా ఉంచడానికి స్వామిని ఉంచటము నీ తత్వం కాదు నీ స్వరూపం కాదు అండ్రు కాదు తకవు తకవు అండ్రు నీ స్వభావానికి తగింది కాదు అది నీ స్వభావము కాదు నీ స్వభావానికి అది తగింది కాదు అని 2 రూపాలుగా చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంట ఆ వాళ్ళు దేని మీద అయితే పడుకొని ఉన్నారో ఆ మంచం చుట్టూ మంగళ దీప స్తంభాలు ప్రకాశించుచుండగా ఏనుగ దంతములతో నిర్మింపబడిన కాళ్లను కలిగిన ఇంకా విశాలమైన మంచంపై అందము ధావళ్యము శైత్యము మార్దవము సౌరభములు అనే 5 గుణాలు కలిగిన పరుపుపై పడుకొని వికసించిన పువ్వుల గుత్తులను కొప్పులో ముడుచుకొనిన ఓ నీలాదేవి నీ స్తనములను నీపై ఉండినట్లుగా ఆమెను కౌగిలించుకొని ఉన్న స్వామి అంటే ఈమె స్తనములను స్వామి వారి హృదయంపై ఉండేటట్లుగా కౌగిలించుకొనున్నాడంట స్వామి ఆమెను అలా ఆమె ఎదపై పడుకోనున్నాడంట. నోరు తెరిచి మాట్లాడవయ్యా అలే అమ్మపై పడుకోనున్న స్వామి నువ్వు నోరు తెరిచి మాట్లాడవయ్యా కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములను కలిగిన ఓ నీలాదేవి నీవు నీ నాథుని ఎడబాటును క్షణకాలమైనా సహింపలేకున్నావు కదా ఎంత ఆశ్చర్యము ఇది నీ స్వరూపము నీది కాని స్వభావానికి నువ్వు తగవు స్వభావానికి కాని తగిన దానివి కాదు నువ్వు సుమా స్వామి వారిని దాచేసి మమ్మల్ని అందరినీ దూరంగా పెట్టే స్వభావం అయితే నీది కాదమ్మా ఈ స్వభావము నీకు ఏమాత్రము తగదు అని చెప్తున్నారు. ఆ స్వభావం ఆమెది కాదు అంటున్నారు. అలాంటి స్వభావాన్ని కలిగి ఉండటం కూడా తగదు అని చెప్తున్నారు 2 విధాలుగా. ఒక్కొక్క లైన్కి మనం చక్కగా అర్థం చూసుకుందాం. కుత్తు విளக்கெரிய కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ అంటే చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతున్నాయంట. కుత్తు విளக்கெரிய అంటే చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతున్నాయి. కోట్టుక్కాల్ దంతపు దంతపు మంచాలను దంతపు ఏనుగు దంతాలని కోడుగా కలిగి ఆ మంచం ఉందంట. కట్టిల్ మేల్ కోళ్లను కలిగి ఉంది అన్నారు కదా మరి ఏంటంట ఈ దంతపు మంచము ఆనాడు స్వామివారు కువలయా పీడనం చేశామన్నా కదా ఆ కంసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఆయన మదగజాలను వదిలితే ఆ మదగజాల్ని సంహరించి వాటి నోటిని చీల్చి ఆ దంతాల్ని తీశాడు కదా బయటికి ఆ ఏనుగు యొక్క దంతాలను మూలాలతో సహా పెకిలించాడు కదా ఆనాడే స్వామివారు అనుకున్నాడంట ఏమని
ఇవి మా నీలాదేవి మంచాలకి కోళ్లుగా ఏర్పాటు చెయ్యాలి అనుకున్నాడంట స్వామి. అనుకోని ఆ తెల్లటి ఏనుగు దంతాలని తీసుకొనొచ్చి ఈ నీలాదేవి మంచానికి కోళ్లుగా ఏర్పాటు చేశాడంట. తర్వాత మెత్తెండ్ర పంజ శయనత్తిన్ మేలేరి, వారు పడుకున్న పరుపు ఎలా ఉందంట, 5 లక్షణాల్ని కలిగి ఉందంట. ఆ 5 లక్షణాలు ఏంటో చెప్పుకున్నాం కదా. అర్ధపంచకం అంటారు వాటిని. ఆ అర్ధపంచకం గురించి వివరణ మళ్ళీ చెప్పుకుందాం మనము. ఆ 5 రకాలైన ఒక పరుపు మీద మనం నిద్రపోవాలి అంటే ఆ పరుపు మనకైతే ఆ పరుపు చక్కగా మెత్తగా ఉండాలంట, సుఖాన్ని ఇవ్వాలంట, శుభ్రంగా ఉండాలంట, తెల్లగా ఉండాలి. ఇంకా చక్కగా పడుకోగానే నిద్రలోకి తీసుకెళ్లే గుణాన్ని కలిగి ఉండాలి. మన పరుపులైతే అక్కడ దేవుడి యొక్క విశాలమైన మంచం పైన ఆ పరుపు ఎలా ఉందంట, అందంగా ఉందంట, ధావల్యం కలిగి ఉందంట, శైత్యము, మార్దవము, సౌరభవం, ఈ 5 గుణాలను కలిగిన పరుపుపై పరుండి పడుకొనున్నాడంట. మేలేరి, దాని మీద అధిష్టానం చేసి అమ్మవారు స్వామివారు ఇద్దరున్నారంట. ఇంకా కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగై మేల్, ఈమె ఎలాంటి కేశపాశాలను కలిగి ఉంది, నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆమె యొక్క కేశపాశాల సౌందర్యం, అద్భుతమైన కేశపాశాలను కలిగిన అమ్మవారు. అంటే ఎలాంటి కేశపాశాలు ఇవి, భగవంతునిపై ఉండే మోహం చేత, ఆమెకి ఆయన పైన ఉండే మోహం చేత భగవంతుణ్ణి వశపరుచుకున్న కేశాలంట అవి. అలాంటి కేశాలను కలిగి ఉందంట మన అమ్మవారు. గుత్తులు గుత్తులుగా వికసించిన పూలమాలను జడలో ఆ కేశపాశాల్లో ధరించి ఉన్నారంట ఇంకా ఆవిడ. వైత్తు కిడంద మలర్ మార్పా వాయ్తిరవాయ్ అంటున్నారు. అమ్మవారి వక్షస్థలం మీద పవళించి ఉన్న స్వామి తన యొక్క వక్షస్థలం కూడా విశాలంగా ఉందంట. ఎలాగైతే అమ్మవారి వక్షస్థలాన్నే పరుపుగా చేసుకొని ఆమె వక్షస్థలం మీద పవళించి ఉన్నారు స్వామి, మరి స్వామి యొక్క వక్షస్థలం ఎలా ఉందంట, విశాలమైన బాహువులు కలిగి ఉందంట. అలాంటి విశాలమైన బాహువులు కలిగిన వక్షస్థలాన్ని కలిగి ఉన్న స్వామివారిని, అలా కలిగి ఉన్న స్వామివారిని వీళ్ళేమంటున్నారు, వాయ్ తిరవాయ్, నోరు తెరవ్వయ్యా అంటున్నారు. మైత్తడం కన్నినాయ్, ఇక అమ్మ ఎలా ఉందంట, కాటుకుని ధరించి ఉందంట, చక్కగా విశాలమైన నుంచి విశాలమైన కన్నులు కలిగిన ఓ నీలాదేవి, నీ ఉన్మణై, నీ భావన ఒక్క క్షణమైనా వదిలిపెట్టకుండా ఉండలేవే. ఎత్తనై పోదుం తుయిలల వట్టాయిగాన్, నువ్వే ఒక క్షణం కూడా స్వామి విరహాన్ని తట్టుకోలేకపోతున్నావు. మా పరిస్థితి ఏంటి, క్షణకాలమైనా సహించలేకున్నావే, ఇది ఎంత ఆశ్చర్యము. తత్వమన్రు తగవేలో రెంబావాయ్, ఇది నీకు తగ్గిన స్వరూపం కాదమ్మా, నీ స్వభావం కాదు. ఎందుకు ఇలా చెప్తున్నారు, ఈమె స్వభావం కాదని. మామూలుగా ఏం చేస్తుంది, ఒక తల్లి పోషించే పాత్ర ఏంటి, ఆ తండ్రికి అంటే పిల్లలకి ఏదైనా అవసరం డైరెక్ట్ గా వెళ్ళి తండ్రిని అడగలేరు, అంతేనా. ముందు అమ్మకు చెప్తారు, అమ్మకు చెప్పగానే అమ్మ ఇల్లు ఏం చేస్తుంది, ఆ తండ్రికి చెప్పి ఇట్లా అంట ఇలా అని తన పిల్లలకి కావలసిన అవసరాలన్నింటినీ తల్లి ఉంది. ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అమ్మవారు. ఇక్కడ మనకు ఈ పాసురంలో చెప్పే అద్భుతమైన వర్ణన ఇదే అన్నమాట. అలాంటి స్వభావం కదమ్మా నీది. నీది ఎలాంటి స్వభావము, అమ్మ స్వభావము. మేమందరము నీ బిడ్డలమి. ఈ బిడ్డల్ని స్వామి దగ్గరికి నువ్వే చేర్చాలి కదమ్మా. ఇలాంటి సందర్భంలో మీరిద్దరు, నువ్వు స్వామిని నిద్ర లేపకుండా పరుండ పెట్టావి ఏంటి. మేము బిడ్డలు ఏమడిగినా కానీ, ఒకవేళ తండ్రి కాదన్నా కానీ తండ్రికి నచ్చజెప్పి బిడ్డల యొక్క కోరికలు తీర్చవలసిన బాధ్యత తల్లి మీద ఉంటుంది కదా. అలాంటి స్వభావాన్ని కలిగిన ఉన్నదానివి నువ్వు ఇప్పుడు స్వామిని నిద్ర లేపకుండా నువ్వు మాత్రమే వచ్చావేంటి. అమ్మ స్వామిని నిద్ర లేపు,
అని చెప్తున్నారు. మీ ఇద్దరు అలా స్వామి, అమ్మవార్లు అంత చక్కటి మంచం పైన కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో మీరు ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలి? బిడ్డల యొక్క బాగోగులు గురించి మాట్లాడుకోవాలమ్మా. అలా మాట్లాడుకోవాలంటే మీరు మా బాగోగులు గురించి చెప్పుకుంటూ ఉంటే వినాలని మాకు ఉంటుంది కదమ్మా! కాబట్టి ఆ స్వామి వారి దగ్గరికి మమ్మల్ని నువ్వు తీసుకొని వెళ్ళు అని చక్కగా అమ్మవారిని అడుగుతున్నారు. ఇంకా మనకు ఈ మంచం కోళ్ళ గురించి, ఈ పరుపు పవళించే పరుపు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నది అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాము అర్థం. జై శ్రీమన్నారాయణ.